శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఆగస్టు నెల అనగా శ్రీ కోదినామ సంవత్సరం ఆషాఢ బహుళ ద్వాదశి నుండి ఖచ్చితంగా జరగబోయే ఆ 5 సంఘటనలు ఇవే. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తన మనోనేత్రంతో దర్శించి వాటిని భావితరాలకు కాలజ్ఞాన రూపంలో అందించిన వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే విషయాలను పూసగుచ్చినట్లు వివరించారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. వివిధ ప్రాంతాల్లో, వివిధ సందర్భాల్లో, వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని తాళపత్ర గ్రంథాలు లభ్యం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉండిపోయాయి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో క్రోధినామ సంవత్సరం మధ్యమం నుండి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయని చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 ఆగస్టు నెల నుండి ప్రపంచంలోని అనేక దేశాలలో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతాయట. ఆధిపత్యం కోసం అగ్రదేశాలు పాకులాడుతూ ప్రత్యర్థి దేశాలపైన అణ్వాయుధాలను ప్రయోగిస్తాయట. దీంతో ఎంతో మంది అమాయకులైన ప్రజల ప్రాణాలను కోల్పోతారట. యుద్ధాల వల్ల బంగారం, ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట. కాసు బంగారం ₹1,00,000 చేరుతుందట. కలకత్తా నగరాన్ని పెద్ద భూకంపం కకావికలం చేస్తుందట. నెల్లూరు సీమ భారీ వరదలతో నీట మునిగిపోతుందట. వన్యమృగాలు అడవులను విడిచి దేవాలయాల్లోకి చేరి భక్తులను చంపుకు తింటాయట. వర్ణ వ్యవస్థ మొత్తం నాశనమవుతుందట. కులాంతర, మధ్యాంతర వివాహాలు ఎక్కువవుతాయట. సమాజంలో స్త్రీ పురుషులు కట్టుతప్పి అనైతిక సంబంధాలు పెట్టుకుని వాటి కోసం విచక్షణ మరిచి సొంత కుటుంబ సభ్యులనే హతమారుస్తారట. ఇక భారతదేశంలో 2024 నవంబర్ నెలలో సంభవించే భారీ తుఫాను వల్ల తీర ప్రాంత రాష్ట్రాలన్నీ కకావికలమవుతాయట. భారీ వరదల వల్ల పంటంతా కొట్టుకుపోవడంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయట. మూగ జీవాలు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తాయట. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట. శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేస్తాయట. భారతదేశానికి ఉత్తర దిక్కున ఉన్న ఒక కారడవిలో బడబాగ్ని పుట్టి అది దావనలంలాగా వ్యాపించి అడవులన్నిటినీ భస్మీపట్టలం చేస్తుందట. ఆకాశం నుండి పిడుగుల వర్షం కురిసి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుందట. ఇక 2024 సెప్టెంబర్ నెలలో ఆకాశంలో వింత నక్షత్రం పుట్టి కాంతులను విరజిమ్ముతూ ఉంటుందట. అలా కొన్ని రోజుల పాటు కనిపించిన ఆ నక్షత్రం ఉన్నట్టుండి మాయమవుతుందట. అప్పటి నుండి దేశంలో అనేక వైపరీత్యాలు సంభవిస్తాయట. ఇక 2025 జనవరి నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట. చిన్న వయసులోనే ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లుగా, నిలబడిన వారు నిలబడినట్లుగా మరణిస్తారట. ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకుని చస్తాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చనిపోతారట. కంచి కామాక్షమ్మ కంటి నుండి రక్తం కారుతుందట. తిరుమల కొండని వరదలు ముంచెత్తి స్వామివారి గుడికి వచ్చే దారులన్నీ మూసుకుపోతాయట. కర్నూలు జిల్లాలో కప్ప కోడై కూస్తుందట. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి ఒక్కసారిగా లేచి రంకె వేస్తాడట. కృష్ణమ్మ కనకదుర్గ ముక్కు పుడకను తాకుతుందట. ఆనకట్టలు బద్దలై జల ప్రళయం సంభవించి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతాయట. ఉన్నట్టుండి అర్ధరాత్రి వేళ ఆకాశం నుండి వింత కాంతులతో ఉల్కలు నేలపైకి రాలిపడి తీవ్ర విధ్వంసాన్ని కలిగిస్తాయట. 2025 సంవత్సరం ఆగస్టు నెలలో అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడుతుందట. అది మొదలు ఖగోళంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయని, చింత చెట్టుకు మల్లెపూలు కాస్తాయట. అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట. రాత్రింబవళ్లు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకొస్తాయట. గ్రామాలలో, పట్టణాలలో నెత్తుట్టి వాన కురుస్తుందట. కృష్ణ, గోదావరి నదుల మధ్య పశువులు ఒకచోటకు చేరి మరణిస్తాయట. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందట. అలా 8 సంవత్సరాలు గడిచిన తరువాత అది అక్కడి నుండి మాయమవుతుందట. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయట. ఉప్పు కోడూరులో, ఊరు చెరువుల్లో ఉత్పాతాలు పుడతాయట. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుని దానిలో చిక్కుకుని అనేక మంది ప్రజలు మరణిస్తారట. ఆకాశం నుండి పక్షి వాహనాలు నేలకూలి పెక్కుమంది నశిస్తారట. దేవస్థానాలు పాపాత్మల వల్ల నాశనమవుతాయట. గుళ్ళో విగ్రహాలు ఉన్నట్టుండి మాయమవుతాయట.
మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందట. పతివ్రతలు పతితలవుతారట. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారట. ప్రజలందరూ ధర్మాన్ని విడిచి డబ్బే లోకంగా బ్రతుకుతారట. స్త్రీలు భర్తలను దూషిస్తారట. శ్రీశైలం పర్వతానికి ఒక ముసలి వచ్చి అది భ్రమరాంబ గుడిలో దూరి 8 రోజుల నుండి మేకలా కూసి మాయమవుతుందట. కృష్ణానది మధ్యలో బంగారం రథం కనిపిస్తుందట. అది చూసిన వాళ్ళు కళ్ళు పోతాయట. మందులు దొరకని చిత్ర విచిత్ర వ్యాధులు పుట్టి జనాల ఒంటిపైన బొబ్బలొచ్చి నెత్తురు కక్కుతూ చనిపోతారట. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయట. కోమటి కులలో 25 గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారట. 4 వర్ణాలు మద్యపానంలో భ్రష్టులవుతారట. బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట. మహానందికి ఉత్తరాన అనేక మంది మనుషులు పుట్టుకొచ్చి భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారట. భూమి తన కక్ష్యను ఉన్నట్టుండి మార్చుకుంటుందట. దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవిస్తాయట. సృష్టికి ప్రతి సృష్టి చేసే జీవులు తయారై తనను సృష్టించిన మానవుడినే తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారట. స్త్రీలలో కామవాంఛలు పెరిగి పరపురుషులతో ఉచ్చలివిడిగా సంభోగిస్తారట. శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట. అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట. 7 సంవత్సరాలకే స్త్రీలు గర్భం దాలుస్తారట. నానాటికి ధర్మం కట్టు తప్పుతుందట. ఆలయాలు పూజలు జరగక మూతపడతాయట. కోపంతో మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వీడి విద్య పర్వతాలకు వెళ్ళిపోతాడట. వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసే వాళ్ళు పుడతారట. చోళ మండలం అనగా తమిళనాడులో అతిపెద్ద తుఫానులు సంభవించి ఎంతో ప్రాణ ఆస్తి నష్టం కలుగుతుందట. ఇలా భూమి మీద పాపుల సంఖ్య పెరిగిపోయి ధర్మం కట్టుతప్పుతున్నప్పుడు నేను వీరభోగ వసంతరాయులుగా ఈ భూమి మీదకు వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మరలా ధర్మాన్ని 4 పాదాల మీద నడిచేలా చేస్తానని వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.